నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్ లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశి. బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనం. గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంతా బాగుంటుంది. కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. మ్యామ్, ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పక కన్యారాశి వాళ్ళకి కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే కూడా కేతు ఉన్నారు, 7th హౌస్ లో రాహు ఉన్నారు. అంటే ఏంటి, విచిత్రంగా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ట్రావెలింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం పార్ట్నర్ తోటి కొన్ని ఇబ్బందులు, ఆబ్స్టకల్స్, అంటే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఎస్పెషలీ స్టూడెంట్స్కి, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ట్రావెలింగ్, ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ వీళ్ళకి ఏం సబ్జెక్ట్ కావాలంటే అది వస్తుంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎవరిదైనా మనం ఎగ్జామ్స్ రాస్తే కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషలీ ఈ నెలలో. ఎందుకంటే 12th హౌస్ లో, ఓన్ హౌస్ లో ఇప్పుడు సన్ ఏమో సంచారం జరగబోతోంది, దిగిపోతున్నారు ఆయన 11th హౌస్ నుంచి. 12th లో 11th లో ఉంటే మనకి లాభం ఉండదు. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. 10th లో కూడా 12th లో ఉన్నాడు కనుక ఫారిన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్తున్నాం అనమాట. కెరీర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే జాబ్ మార్పిడి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట వీళ్ళకి. ఎస్పెషల్లీ వీళ్ళకి ఈ రాశిలో ఉన్న మహిళలు, ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే కన్యా రాశి వాళ్ళ లేడీస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. ఆ దారిలో నడిచే ఛాన్సెస్ వస్తాయి. అలాగే ఏంటంటే పట్టుదలగా ముందుకు సాగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. తప్పక బాగుంటుంది. అండ్ ఈ రాశిలో ఉన్న పిల్లలు, అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ధర్మక్షేత్రాలు తప్పక వీళ్ళు సందర్శిస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే పుణ్య నది స్నానాలు కూడా చేసే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తున్నాయి వీళ్ళకి. అండ్ మనం చూసాము అంటే వీళ్ళకి హెల్త్ విషయానికి వచ్చాము అంటే హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ గా హెల్త్ బాగాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల బాగుంటుంది. కొంచెం అంటే ఏంటి పట్టు విడుపు ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో 6th హౌస్ లో మనకి శని సంచారం జరుగుతోంది, రిట్రోగ్రేడ్ కనుక 5th హౌస్ చూస్తున్నాడు కనుక మనకి ఎక్కువ చదువుకునే ఛాన్సెస్, చదువు మీద ధ్యాస వెళ్తుంది. అంటే స్టడీ అన్ను ఎనీ హాబీ కానీ లేకపోతే ఏదో ఒకటి డైవర్షన్ అంటాం మనం, ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అదే ఏంటంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు, దాంట్లోనే హ్యాపీనెస్ కూడా పొందుతారు అనమాట. తప్పక బాగుంటుంది ఎస్పెషల్లీ మహిళలకి. అండ్ ఆల్సో ఇది హాబీస్ నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న కన్సల్టెంట్స్ కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో
లాంగ్ డిస్టెన్స్ చేస్తుంటారు కదా, బిజినెస్ చేసేవాళ్ళు, అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫారిన్ టచ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రమ అనేది ఎలాగో అధికమే, పని చేయండి మనకి ఏం రాదు, హార్డ్ వర్క్ చేయండి అంటే శ్రమ పడందే ఏమి రాదు, శ్రమ పడే యోగం అట్ ద సేమ్ టైం లాభం పొందే రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ నెల. సో పట్టు విడుపు అనేది కొంచెం ఉంది కనుక, అంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి కనుక రెమెడియల్ మెషర్స్ కొంచెం గట్టిగా చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఏంటంటే ఏం రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే వెడ్నెస్డే తప్పక మనం విష్ణు స్వరూపానికి అలాగే లక్ష్మీ స్వరూపానికి మనం కొలవడం అనేది మంచిది. అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, లేకపోతే నామావళి కానీ చదువుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. ఇది చేసుకుంటే ఏంటంటే అభివృద్ధి చెందడానికి ఒక దారి అనేది మనకి కనిపిస్తుంది, ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇవన్నీ చేసి చూడండి, తప్పక బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే అందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది. తప్పక చేసి చూడండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి.